జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ సమీపంలోని మినీ స్విట్జర్లాండ్గా పిలువబడుతున్న బైసరన్ ఏదైతే పర్యాటక ప్రాంతంలో ఏప్రిల్ 22వ తేదీ ఉగ్ర మూకలు పాశవికంగా 26 మంది ప్రాణాలు బలిగొన్న తర్వాత సరిహద్దుల్లో పరిస్థితులు చాలా వేగంగా మారుతూ ఉన్నాయి. భారత సైన్యానికి, ఆర్మీకి, నేవీకి, ఎయిర్ ఫోర్స్కి పూర్తి హక్కులు, పూర్తి బాధ్యత కల్పిస్తున్నాం, పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నాం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. కేబినెట్ కమిటీ కూడా చెప్పింది. భద్రతా వ్యవహారాలు చూసే కీలకమైన కేబినెట్ కమిటీ 2 సార్లు భేటీ అయ్యి సైన్యానికి మేము పూర్తి స్వేచ్ఛ ఇచ్చాము, ఎలాంటి యాక్షన్ అని తీసుకోండి అని చెప్పేశారు. దీంతో సైన్యం మొత్తాన్ని సరిహద్దులకి తరలిస్తూ ఉన్నారు. అత్యాధునిక రఫేల్ యుద్ధ విమానం ట్రయల్స్ వేస్తా ఉంది. దీంతో జమ్మూ కాశ్మీర్ని ఆక్రమించిన పాకిస్తాన్ ఏదైతే ఉందో, POK పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఉందో, ఆ ప్రాంతంలోని మదర్సాలన్నింటినీ మూసివేసి ఉగ్ర శిబిరాలన్నింటినీ తరలిస్తూ ఉన్నారు పాకిస్తాన్ సైన్యం. ఇప్పటికే పాకిస్తాన్ సైన్యంలో కీలక పదవుల్లో ఉన్న వాళ్ళంతా రాజీనామా చేసి అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయారు. ప్రముఖ ఉగ్రవాదికి పెద్ద ఎత్తున రక్షణ కల్పిస్తూ ఉన్నారు. ఏ క్షణంలోనైనా భారత సైన్యం మెరుపు దాడులకు దిగే ప్రమాదం ఉంది, మాకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉందని పాకిస్తాన్ మంత్రి స్వయంగా వ్యాఖ్యానించారు. రాబోయే 24 అవర్స్లో పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ ఒక్కసారిగా విరుచుకుపడే ప్రమాదం ఉంది. ఉగ్ర శిబిరాల మీద దాడులు జరిపే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దానికి సంబంధించిన రిహార్సల్స్ అన్ని జరుపుకుంటూ ఉన్నారు. ఇందుకు పాకిస్తాన్కి అయితే సిగ్నల్స్ స్పష్టంగా అందాయి. మరి భారతదేశంలో అలాంటి వాతావరణం ఉందా లేదా అనే విషయం రాబోయే కొద్ది గంటల్లోనే తేలిపోబోతా ఉంది. ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేయాలని చెప్పేసి డిమాండ్ పెద్ద ఎత్తున వస్తూ ఉంది. అయితే పాకిస్తాన్లో ఉగ్ర శిబిరాలన్నింటినీ మూసివేసి సేఫ్ జోన్కి వెళ్ళిపోయారని తెలుస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో కాకుండా పాకిస్తాన్లో దాడులు చేసే అవకాశం ఉందా లేదా అనేది రాబోయే 24 అవర్స్లో తెలిపోద్ది. ఆ తర్వాత మరిన్ని వివరాలతో మనం మరో వీడియోలో తెలుసుకుందాం.